నిజంగానే మీరు అన్నట్టు అలాంటి పరిస్థితే వచ్చి సునీత గారు ఈ రోజు అంటే ఆంధ్రప్రదేశ్లో వివేకానంద రెడ్డి గారు వైఎస్ఆర్ కుటుంబం ఇదిగా అది ఒక బ్రాండ్ కదా, అది కూడా పులివెందులో అంత దారుణంగా హత్య చేయబడ్డ వ్యక్తి కోసం ఒక డాక్టర్గా ఉండి కనీసం నలుగురిలో ఆవిడ ఎక్కడా కూడా ఆవిడ చదువు, ఆవిడ ధ్యాస, ఆవిడ డాక్టరు, ఆవిడ జాబు, ఆవిడ కుటుంబం ఉన్న సునీత గారు ఈరోజు న్యాయం కోసం ఢిల్లీ చుట్టూ ఎలా తిరుగుతున్నారో, ఎంతమంది అడ్వకేట్లతో మాట్లాడుతున్నారో, న్యాయ పోరాటం ఎలా చేస్తున్నారో చూస్తున్నారు కదా పెంటపాటి పుల్లారావు గారు. మేబీ అంటే ఆవిడ ఒకవేళ గ్రౌండ్ లోకి దిగితే ఖచ్చితంగా ప్రతిపక్షాలు వెనక్కి తగ్గుతాయేమో. రఫీ గారు చాలా సీనియర్ మ్యాన్ అని తెలుసు, నేను అంతా చూస్తున్నా. కానీ పాలిటిక్స్ చాలా రూత్లెస్ బిజినెస్ అంటే అసలు అక్కడ దయ మంచి చెడ్డ ఏమి ఉండవు పాలిటిక్స్. మనవాడు మన బంధు అయ్యో పాపం వాళ్ళకి ఓటేద్దామంటే ఎవడో 2000 నా మొహం మీద పడేస్తే అది వెనకాల వెళ్ళిపోతాను. డబ్బులతో ఓట్లు కొనుక్కోవచ్చా లేదా ఆంధ్రప్రదేశ్లో చెప్పమనండి రఫీ గారు, సీనియర్ మ్యాన్. అంతా డబ్బే కదా, డబ్బుకే లొంగిపోతారు. అంటే ప్రతిపక్షాలు సునీత ఉన్నా సరే క్యాండిడేట్ ని పెడతాయంటారు, అంతేనా? నేనంతా పెడతారా పెట్టరా పెద్ద నిర్ణయం, అది చాలా పెద్ద నిర్ణయం. బట్ కానీ మేబీ ఆచితూచి తీసుకోవచ్చేమో, అది చూడాలి. ఇవన్నీ వాళ్ళు ఒక నిర్ణయం, రఫీ గారు పార్టీ అనుకోండి, జనసేన అనుకోండి, వాళ్ళ నిర్ణయం తీసుకుంటారో తీసుకోవచ్చు. అప్పుడు బలంగా షర్మిల గారు క్యాండిడేట్ గా అవుతారు నా అభిప్రాయం. ఎందుకు బద్వేల్ లాంటి చోటే తీసుకోలేదుగా టీడీపీ? సరే ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి కదా. ఈసారి మెయిన్ జనరల్ ఎలక్షన్స్ కి వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరా, అది క్యాండిడేట్ పెట్టకపోతే పొత్తు ఎవరితో ఉంటుంది, టీడీపీ బీజేపీ జనసేన, ఇంకా క్లారిటీ రాలేదు. తర్వాత నిన్నటి నుంచి ఢిల్లీలో ఈక్వేషన్స్ కూడా మారిపోయినాయి కదా. మీరు సింపుల్ గా కడప బద్వేలు ఇవన్నీ చూస్తున్నారు. నిన్నటి నుంచి ఎప్పుడైతే నితీష్ కుమార్ వెళ్ళిపోయాడో కొంచెం పాలిటిక్స్ చాలా వరకు మారిపోయి, చాలా వరకు అది దేశం అంతా. సరే కొంతమంది, నేను బీజేపీ చెప్పినట్టుగా చెప్పట్లేదు, 300 సీట్లు వస్తాయి, 400 వస్తాయి, మంచి కంఫర్టబుల్ పొజిషన్ లో నరేంద్ర మోడీ బీజేపీ ఉన్నారు. కంఫర్టబుల్ అంటే 240, 50 సకానికి తక్కువ నేను చెప్పట్లేదు. సో అది కూడా ఈ సినారియో ఎలాగొస్తుంది, ఇంకా చాలా టైం ఉన్నది నేను భావిస్తున్నా. ఆప్టిక్స్ అంటే బొమ్మలు కనపడటానికి వీడియోకి టీవీ మీద బ్రహ్మాండంగా ఉంటుంది. షర్మిల గారు సునీత గారిని కలవటం, కూర్చోటం, మాట్లాడుకోవటం ఒక సిరీస్ లాగా ఉంటది, టీవీ సిరీస్. ఆప్టిక్స్. పుల్లారావు గారు మీరు ఇద్దరు అంటే మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. ఈ రోజు ఒక కుటుంబం నుంచి ఒంటరిగా పోరాటం చేస్తున్న వాళ్ళు చూడ్డానికే బాగుంటుంది, వీళ్ళు ఏం చేయలేరు అన్నట్టు మాట్లాడడం అది కరెక్ట్. నేను అలాగంటలేదు. భారతదేశం ఫస్ట్ కాదు, సెకండ్ ఉమెన్ ప్రధానమంత్రి ఇజ్రాయెల్ తర్వాత భారతదేశం 67 నుంచి. సో ఉమెన్ ఇక్కడ భారతదేశంలో చేయలేరు అనేది సోనియా గాంధీ 10 సంవత్సరాలు పరిపాలించింది. అలాగే ఎంతో మంది ఆడవాళ్ళే, జయలలిత, మమతా బెనర్జీ, వీళ్ళంతా ఎవరో వాళ్ళు ఫెరోషియస్. అది నేను అస్సలు రావట్లేదు. ఆడవాళ్ళు చేయలేరా, ఆడవాళ్ళు చేస్తారా అంటే పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో సెంటిమెంట్ మీద ఎప్పుడూ వెళ్తలేదు. మిగతా రాష్ట్రాల్లో సెంటిమెంట్ మీద వెళ్తారు. మిగతా రాష్ట్రాల్లో అంటే కొన్ని రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్లో ఆ సెంటిమెంట్ చచ్చిపోయింది. అంటే అయ్యో పాపం మంచివాడు, మంచి వ్యక్తి అని ఓటు వేస్తారంటే నేను చాలా విచారంగా చెప్తున్నాను. అది కష్టమేమో. కాదండి, తెలుగు రాజకీయాల్లోనే సెంటిమెంట్ ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నా మరి. ఎందుకంటే ఒకప్పుడు దాదాపుగా 2 దశాబ్దాలుగా తెలంగాణ సెంటిమెంట్ నడుస్తానే ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి స్టిల్ ఇప్పటి వరకు. అలాగే రాజశేఖర రెడ్డి గారి మరణం అనేది జరిగిన పరిస్థితులు కూడా మనం చూసాం. రఫీ గారు కానీ